నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమవుదునో నేనేమవుదును, పాడాలి. ఏమవుదునో నేనేమవుదును, ఏమవుదునో నేనేమవుదును, ఏమవుదునో నేనేమవుదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, అవును ప్రభువా, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి నిత్యానందముతో పరవశిల్చు వేళ, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి నిత్యానందముతో పరవశిల్చు వేళ, ఏమవుదునో నేనేమవుదునో, ఏమవుదునో నేనేమవుదునో, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. స్తోత్రం, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన చేసేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన చేసేయు ప్రశాంత వేళ, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన. రెండు చేతులు పైకెత్తి ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన.
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. ప్రేమ నమ్మకము కలిగిన నా యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయంలో దైవ సేవకులను మా మధ్యకి క్షేమకరంగా మీరు తోడుకొచ్చిన విధానం కొరకు స్తోత్రాలు. ప్రభువా, నిన్ను గణపరిచి నిన్ను స్తుతించిన స్తుతులను నీ పాద సముఖానికి చేర్చుకొని ప్రభువా, నీ సన్నిధి నీ ప్రసన్నతను మాకు తోడుగా ఉంచండి. నీ బిడ్డల విప్పిన కానుకలను వారికి 30 దొంతులుగా 60 దొంతులుగా 100 వారి ప్రతిఫలము దయచేయండి. నీ జీవవాక్కులను ప్రభావితుండగా తండ్రి, మాకు కావలసిన ప్రతి ఒక్కరికి కావలసిన జీవాహారమును అందించి మీరు మహిమ పొందమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాము. ఈ సమయంలో మన మధ్యకి రావటానికి మరి పిలువగానే వచ్చినటువంటి దైవ సేవకులు విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో వారు వాక్య పరిచర్య చేయటానికి వస్తుండగా మన కరతాళ ధ్వనులతో వారిని ఆహ్వానిద్దాము. ఈ సమయమును వారికి అప్పగిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. వేదిక మీద ఉన్న దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. దేవుని మాటలు మీ మధ్యలో ప్రకటించడానికి, పంచుకోవడానికి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకు మరొకసారి వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్దిసేపు మనమందరం కలిసి ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడును గాక. దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడే ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మ కార్యములు జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలోంచి ఒక మాట, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యం. చదవండి, చదవండి. మీరు కరెక్ట్ గా చదువుతున్నారు, చదవండి. మళ్ళీ ఒకసారి చదవండి. చాలు. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, యెహోవా అతనికి తోడుగా ఉండెను. అలానే సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం చదువుతాం.
సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. దావీదు అంతకంతకు ప్రబలెను. 5వ అధ్యాయం 10వ వాక్యంలో దావీదు అంతకంతకు వర్ధిల్లెను. 3వ అధ్యాయం 1వ వాక్యంలో దావీదు అంతకంతకు ప్రబలెను. దినవృత్తాంతాల 1వ గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం. దినవృత్తాంతాల 1వ గ్రంథం 11వ అధ్యాయం 9వ వాక్యం. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారము అంతకంతకు అధికుడగుచుండెను. దావీదు అంతకంతకు అధికుడగుచుండెను. ప్రైజ్ ద లార్డ్. చేతులెత్తి స్వరం ఎత్తి గట్టిగా చెప్దామా? ఇక్కడ దావీదును గుర్చిన 3 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 3 వచనాలలో దావీదును గుర్చి చక్కటి మాటలు రాయబడ్డాయి. దావీదు అంతకంతకు వర్ధిల్లెను అని, దావీదు అంతకంతకు ప్రబలెను అని, దావీదు అంతకంతకు అధికుడగుచుండెను అని వ్రాయబడిన మాటలు మనం చదువుకున్నాం. ఇంతకీ దావీదు ఎవరు అని గమనిస్తే బైబిల్ గ్రంథంలో దావీదు గురించిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిలో దేవుడు సాక్ష్యం ఇచ్చిన సంగతులు ఏమిటంటే, నేను కోరుకున్నవాడు ఇతడే అని దావీదుని గురించి దేవుడు చెప్పాడు. మరలా దేవుడే చెప్తాడు, నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు దావీదు అని. ఏమండి, అపోస్తులుల కార్యాల గ్రంథంలో వ్రాయబడింది, దేవునికి ఇష్టానుసారుడు. ఎవరతను? ఏమండి, ఒకటి దేవుడి చేత కోరుకొనబడినవాడు, లేక దేవుడు కోరుకున్నవాడు. రెండవది దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడు. మూడవది దేవుని ఇష్టానుసారంగా జీవిస్తున్నవాడు దావీదు. కనుకనే దావీదుని దేవుడు వర్ధిల్ల చేశాడు. దావీదుని దేవుడు ప్రబలుడయ్యేటట్లుగా చేశాడు. దావీదుని దేవుడు అంతకంతకు అధికుడయ్యేటట్లుగా దావీదుని దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజున విచిత్రం ఏమిటంటే, దావీదు ఆరాధించినట్లే మనం ఆరాధిస్తున్నాం. దావీదు ఏ దేవుని అయితే ఆరాధించాడో అదే దేవునిని మనం కూడా ఆరాధిస్తున్నాం. కాకపోతే మనకు దావీదుకు మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే, దావీదు అంతకంతకు వర్ధిల్లుతున్నాడు, దావీదు అంతకంతకు ప్రబలుతున్నాడు, దావీదు అంతకంతకు అధికుడవుతున్నాడు. కానీ విచారం దుఃఖకరం ఏంటంటే, మనం మాత్రం అంతకంతకు దిగజారిపోతున్నాం, అంతకంతకు నీరసిల్లిపోతున్నాం, అంతకంతకు కృంగిపోతున్నాం. పేతురు గారు తన పత్రికలో రాస్తూ అంటాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి అని. ఏమండి, ఆయన పిలిచాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ఆయన మనల్ని పిలిచాడు. ఏమండి, ఆ పిలుపులోనే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి.
ఆ పిలుపులోనే ఎన్నో దీవెనలు ఉన్నాయి. మనం గమనిస్తే ఆయన మనలను స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. నిత్య జీవమునకు వారసులుగా ఉండడానికి పిలిచాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలిచాడు. విచిత్రం, విచారం, దుఃఖకరం ఏంటంటే ఆశీర్వాదం లేదు, దీవెన లేదు, అభివృద్ధి లేదు. ఏవండి, వర్ధిల్లే అనుభవాలు లేవు, విస్తరించే అనుభవాలు లేవు, అభివృద్ధి పొందే అనుభవాలు లేవు. ఏం, దేవుడు దావీదుని ఒక్కడినే ఆశీర్వదిస్తాడా, లేక కొందరిని మాత్రమే ఆయన దీవిస్తాడా అని లేఖనాల్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఏమండి, మన దేవుడు పక్షపాతి కాదు. ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు, ప్రతి ఒక్కరిని వర్ధిల్ల చేస్తాడు. ఇంకా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, ఏమండి, మానవుడు సృష్టించబడినప్పుడే, మీరు చదవద్దు కానీ వినండి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వాక్యంలో దేవుడు ఏమనుకున్నాడంటే, మన పోలిక చొప్పున మన స్వరూపంలో నరులను చేయుదము అని అనుకున్నాడు. 26వ వచనంలో నరులను చేయుదము అని అనుకున్నాడు. 27వ వచనంలో నరులను చేశాడు. 27వ వచనంలో నరులను చేశాడు. 28వ వచనంలో ఆ నరులను ఆశీర్వదించాడు. విషయం మీకు అర్థమవుతుందా? 26వ వచనంలో నరులను చేయాలి అని అనుకున్నాడు. 27వ వచనంలో నరులను చేశాడు. 28వ వచనంలో ఆ చేయబడిన నరులను ఆశీర్వదించాడు. ఏమని? మీరు ఫలించి, మీరు అభివృద్ధి చెంది, మీరు విస్తరించి, మీరు భూమిని నిండించి, మీరు సమస్తాన్ని లోపరుచుకొని సమస్తమును ఏలండి. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు కాదు, కొత్త నిబంధన రాసింది ఎప్పుడో 4000 సంవత్సరాల తర్వాత. ఏమండి, నరులను చేసినప్పుడే దేవుడు నరులను ఆశీర్వదించాడు. నాయనా బాబు, మీరు ఫలించండి రా, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, మీరు భూమిని నిండించండి, సమస్తాన్ని లోపరుచుకుని దాన్ని ఏలండి అని దేవుడు ఎప్పుడో సృష్టించాడు, ఎప్పుడో ఆశీర్వదించాడు, ఎప్పుడో తన సంకల్పాన్ని తెలియచేశాడు. విచిత్రం, విచారకరం, దుఃఖకరం ఏంటంటే, మానవుడు సృష్టించబడి మానవుడిని దేవుడు ఆశీర్వదించి ఇప్పటికీ 1000 సంవత్సరాలు గడుస్తున్నా ఆశీర్వాదం లేదండి. ఇంకోటి ఏంటంటే, ఆ ఆశీర్వాదం ఎవరు పొందుతారు, ఎలా పొందుతారు అనే వివరాలు సేవకుల ద్వారా వివరించిన అనుభవించలేకపోతున్నారు. ఏమండి, 1000 సంవత్సరాలైనా ఆశీర్వదించబడలేకపోతున్నారు. దేవుడు సేవకులను పంపించి వాక్యము ద్వారా ఆ ఆశీర్వాదం యొక్క వివరాలు, ఎవరు ఆశీర్వదించబడతారు, ఎలా ఆశీర్వదించబడతారు, ఎంతగా ఆశీర్వదించబడతారు, ఈ విషయాలన్నీ సేవకుల ద్వారా చెప్పిన విచిత్రం ఏమిటంటే బాగా గమనించండి, ఆశీర్వదించబట్ల. ఇంకొకటి ఏంటంటే, దేవుని పిల్లలు, దేవుని ప్రజలు ఆశీర్వదించబడ్డానికి దేవుని సేవకులు ఒక్కొక్కరి తలల పైన చేతులుంచి ప్రార్థన చేసి దీవించిన అది లేదు, ఇది లేదు, వాక్యం ద్వారా కలిగే ఆశీర్వాదం లేదు, దైవ సేవకుల హస్త నిక్షేపణ ద్వారా కలిగే ఆశీర్వాదం లేదు. ఏమండి, మీరు బాగా గమనిస్తే నేటి దేవుని పిల్లల చరిత్ర, జీవితాలు ఎలా అయిపోయాయంటే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు అయిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలు విఫలమైపోతున్నాయి, కానీ
అడుగుపెట్టిన ప్రతి చోట అపజయం పాలవుతున్నాడు, కానీ దీవెన, ఆశీర్వాదం అనేది కరువైపోయింది. చూడండి, 3 వాక్యాల్లో చదువుకున్నాం. దావీదు వర్ధిల్లెను. ఎలా వర్ధిల్లాడు? అది వర్ధిల్లడం కంటే కూడా ఇంకా ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. దావీదు ఎలా ప్రబలాడు? అంతకంతకు. దావీదు ఎంతగా అధికుడయ్యాడు? ఏ విషయాన్ని చూసినా అంతకంతకు అనే విషయాలు దావీదు జీవితంలో జరుగుతున్నాయి. దావీదును దేవుడు అంతగా వర్ధిల్ల చేస్తున్నాడు. ఎందుకని? దావీదును ఆశీర్వదించిన దేవుడు నిన్నెందుకు ఆశీర్వదించలేకపోతున్నాడు? దావీదును దీవించిన దేవుడు నిన్నెందుకు దీవించలేకపోతున్నాడు? దావీదును వర్ధిల్ల చేసిన దేవుడు నిన్ను ఎందుకు వర్ధిల్ల చేయలేకపోతున్నాడు? దేవుడు పక్షపాతి కాదని కూడా విన్నాం. ఇంకా చెప్పనా? మీరు గమనించండి, తలలు పైకెత్తి నన్ను చూడండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వాక్యంలో మనం ఇందాక చదివాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను అని చదివాం. వినండి, గ్రహించండి. అసలు ఏ పరిస్థితుల్లో వర్ధిల్లాడు ఆయన? ఏ సిచ్యువేషన్ లో పాస్టర్ గారండి, అందరిలాంటి సమస్యలు కాదండి మాకు వచ్చింది, మా మామూలు బాధలు కాదండి, చెప్పుకుంటే తీరవండి అనేవాళ్ళు కొంతమంది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిద్ది అనేది కొంతమంది కదా. రకరకాల మాటలు మాట్లాడతారు. పొందాల్సిన ఆశీర్వాదాలు పొందరు, కానీ మనోళ్ళకి మాటలు ఎక్కువ, చేతలు తక్కువ, మాటలు ఎక్కువ. విషయం మీకు అర్థమవుతుందా? మీరు జాగ్రత్తగా ఈ విషయాలు గమనించగలిగితే, గ్రహించగలిగితే, తలలు పైకెత్తి నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి. 8వ వచనంలో, సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదవండి తల్లి. యెబూసీయులను ఆ. హతము చేయ వారందరూ ఆ, నీటి కాలువల పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పాను. అందును బట్టి గుడ్డివారిని కుంటివారిని ఉన్నారు. గుడ్డివారు కుంటోళ్ళు యెబూసీయులలో ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. అదుగో, దావీదు ఇంటిలోనికి రాలేడని ఏం పుట్టాను? అందరు చెప్పండి. ఇప్పుడు తలల పైకెత్తున్నాను చూడండి, కొంచెం ఇంట్రెస్ట్గా ఏనండి, జాగ్రత్తగా గమనించండి. చేతులు ఎత్తి గడిగి ఒక కళ్ళు చెప్పండి. ఒకసారి చేతులు ఇలా ఊపుతూ చెప్పండి. అప్పు తినొచ్చారా, తినకుండా వచ్చారా? ఏమండి, అసలు ఎంత ప్రశాంతంగా కూర్చున్నారో. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మీరు ఒక మంచి విషయాన్ని గ్రహించండి. మనందరికీ దావీదు గారి ప్రార్థనలు చాలా తెలుసు. వాటిలో ఒక ప్రార్థన, నేను ఎక్కలేనంత, అది నేను స్టార్ట్ చేసి మీరు ముగించాను అంటే ఈ ప్రార్థన మీకు తెలుసు అనమాట కదా. ఆ ప్రార్థన ఎప్పుడు చేశాడో తెలుసా మీకు? చెప్తాను వినండి. ఆ ప్రార్థన ఏ సందర్భంలో చేశాడో చెప్పనా? మీరు గ్రహిస్తే ఇది ఇక్కడే 5వ అధ్యాయంలో జరిగిన సందర్భంలోనే దావీదు ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, అయ్యా, చాలా మంది కొండ లేకపోయారు, నన్ను ఎక్కించు. అది ఏ కొండో చెప్పనా? యెబూసీయుల కొండ. అందరు చెప్పండి, అందరూ పలకండి. ఏ కొండ? ఏ కొండ అది? ఎంత విచిత్రం ఏంటంటే, అసలు ఎక్కలేని కొండ కాదు. ఆ కొండ మీద ఉన్నోళ్ళు ముఖ్యం. ఆ కొండ మీద కూడా ఎవరున్నారో తెలుసా? గుడ్డోళ్ళు. ఏవే, దావీదు ఇక్కడికి రాలేడండి. దావీదు వల్ల వాళ్ళు అలానే అందరినీ తోలనాడారు, అందరినీ తక్కువ చేసి మాట్లాడారు, అందరినీ కించపరిచి మాట్లాడారు. ఇదిగో, దావీదు ఇంటిలోకి రాలేడు,
దావీదు కొండ మీదకి రాలేడు అని అవమానపరుస్తూ ఏళన చేస్తున్న పరిస్థితుల్లో దావీదు కొండ మీదకి వెళ్ళి గుడ్డోళ్ళని కుంటోళ్ళని ఆయన జయించాడు. ఆమెన్ చెప్పండి. ఎవరెవరిని జయించాడు? గుడ్డోళ్ళని కుంటోళ్ళని జయించిన తరువాత 10వ వచనంలో వ్రాయబడింది, దావీదు అంతకంతకు వర్ధిల్లెను. అంటే ఈ సందర్భం నేను మీకు ఎందుకు గుర్తు చేశాను తెలుసా? దావీదు వల్ల కదా, దావీదుకి చేత కదా అంటున్నారు అందరూ. కొన్నిసార్లు మనం కూడా కొన్ని పనులు చేసేటప్పుడు మనల్ని కృంగదీసేవాళ్ళు కొంతమంది ఉంటారు, వెనక్కి లాగేవాళ్ళు మరి కొంతమంది ఉంటారు. కృంగదీసేవాళ్ళు, వెనక్కి లాగేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మీరు బాగా విషయాన్ని గమనించండి, గ్రహించండి. ఇప్పుడు దావీదు ఏ పరిస్థితుల్లో వర్ధిల్లాడో తెలుసా? అవమానాల మధ్యలో వర్ధిల్లాడు, అవహేళనల మధ్యలో వర్ధిల్లాడు, అపహాస్యాల మధ్యలో వర్ధిల్లాడు. మనం అనుకుంటున్నాం నాకున్నన్ని బాధలు ఎవరికి లేవండి, అందుకే నా కర్మ ఎలా కాలిపోయిందని నీవు అనుకుంటున్నావు. దావీదు చరిత్రను మనం గమనిస్తే, ఒకటి అవమానాల మధ్యలో, అపహాస్యాల మధ్యలో, అవహేళనల మధ్యలో దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. ఇది మొదటిది. ఇక రెండో విషయాన్ని గనుక మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇందాక చదివాం 3వ అధ్యాయం 1వ వాక్యం. ఏమండి? 3వ అధ్యాయం 1వ వాక్యం మరొకసారి చదవండి. సౌలు కుటుంబీకులకు, దావీదు కుటుంబీకులకు బహుకాలము యుద్ధము జరుగగా దావీదు చాలు ఎప్పుడు ప్రబలాడు? అందరూ ఒకసారి నన్ను చూడండి. ఎప్పుడు ప్రబలాడు? ఒకసారి నన్ను చూడండి. యుద్ధాల మధ్యలో, పోరాటాల మధ్యలో. ఏమండి? సౌలుకి ఈయనకి ఎప్పుడు చూసిన యుద్ధమే. సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి ఎప్పుడు చూసిన పోరాటమే. గొప్ప సంగతి ఏంటంటే, యుద్ధాల మధ్యలో దావీదు వర్ధిల్లాడు, పోరాటాల మధ్యలో దావీదు వర్ధిల్లాడు. హల్లెలూయా. అవమానాల మధ్యలో వర్ధిల్లాడు, హేళనల మధ్యలో వర్ధిల్లాడు. విషయం మీకు అర్థమవుతుందా? చేతులెత్తి స్వరం ఎత్తి గట్టిగా కళ్ళు చెప్పండి. ఈ అన్నోళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఓకేనా? రైట్ రైట్. ఇప్పుడు దాక్కున్నారు కదా. నేను ఎందుకు పాడలేదంటే, అప్పుడు దాకా మీరు పాడి ఉంటారు, వాళ్ళు రైట్ రైట్. ఓకే, గట్టిగా కళ్ళు చెప్పండి, స్వరం ఎత్తి చెప్పండి. ఇప్పుడు దావీదు ఎక్కడ ఏ పరిస్థితుల్లో వర్ధిల్లుతున్నాడు? యుద్ధాల మధ్యలో, పోరాటాల మధ్యలో, అవమానాల మధ్యలో, హేళనల మధ్యలో అంతకంతకు వర్ధిల్లుతూ, అంతకంతకు ప్రబలుతూ. విషయం గ్రహిస్తున్నారా? అంతకంతకు అధికుడవుతున్నాడు. మరి నీవు వర్ధిల్లకపోవడానికి, ఏమండి, నీవు ఆశీర్వదించబడడానికి ఒక మంచి మాట నేను మీతో చెప్పనా? దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అని అనుకుంటే, దేవుడు నిన్ను దీవించాలి అని అనుకుంటే, ఆమేన్, ఎవడు నీ ఆశీర్వాదాన్ని ఆపలేడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మంచి మాట చెప్పనా? నీవు కూడా దావీదులాగా, ఏవండి, దేవుని సన్నిధిలో చేయాల్సిన క్రమంలో భక్తి చేస్తే, ఉండాల్సిన పద్ధతుల్లో నువ్వు ఉంటే, ఖచ్చితంగా నా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. మందిరానికి అలవాటు ప్రకారంగా వస్తున్నావు, మందిరానికి అలవాటు ప్రకారంగా వస్తున్నావు, ఏదో ఆచార ప్రకారంగా భక్తి చేస్తున్నావు. అందుకని దేవుని కృప, దేవుని ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నారు. ఈ రాత్రి నా యేసయ్య నీ చరిత్ర మార్చును గాక. ఈ రాత్రి నీ స్థితిగతులను నా యేసయ్య మార్చును గాక. ఈ రాత్రి నా యేసయ్య నీ ప్రతి పరిస్థితిని చక్కపరచును గాక. కలుగుతున్న ప్రతి ఆటంకాన్ని, కలుగుతున్న ప్రతి శోధనని, కలుగుతున్న ప్రతి, ఏవండి, చీకటిని నా ప్రభు దూరపరచును గాక. ఈ రాత్రి కుడికకు కూడి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, నా యేసు నిన్ను ఖచ్చితంగా అంతకంతకు వర్ధిల్ల చేయును గాక. ఎందుకు అనంటే,
దావీదు ఆరాధించిన దేవుణ్ణే మనం కూడా ఆరాధిస్తున్నాం. దావీదు సేవించిన దేవునినే మనం కూడా సేవిస్తున్నాం. దావీదు కలిగి ఉన్న దేవుణ్ణే మనం కూడా కలిగి ఉన్నాం, కానీ వర్ధిల్లలేకపోతున్నాం. అసలు దేవుడు ఎవరిని వర్ధిల్ల చేస్తాడు, ఎవరు వర్ధిల్లుతారు, ఎవరు ఆశీర్వదించబడతారు అని కొంచెం లేఖనాల్లో మనం గమనిస్తే చదవండి. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం, యోబు గ్రంథం చక్కగా ఆ మాట మీరు గమనించగలిగితే 17వ అధ్యాయం 9వ వాక్యం. యోబు గ్రంథం 17వ అధ్యాయం 9వ వాక్యం. చదవండి తల్లి, చదవండి అమ్మ. మరొక్కసారి చదవండి. నిరపరాధులు అంతకంతకు ఏం పొందుతారట? ఒకసారి నన్ను చూడండి. ఎవరు బలం పొందుతారు? మాట్లాడండి, ఆ పదాన్ని మీ నోటితో పలకండి. నిరపరాధులు. అందరు చెప్పండి, ఎవరు వాళ్ళు? నిరపరాధులు. ఎలా ఎలా అంతకంతకు బలం పొందుతారు. ఈరోజు నా దేవుని పిల్లల్లో ఏమి లేదండి, నిరపరాధముతో కూడిన అనుభవాలు లేవు. నిరపరాధులుగా బతకలేకపోతున్నారు. ఓ పక్క పాడబాడుతున్నారు, మరో పక్క ప్రార్థన చేస్తున్నారు, కానుకెత్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, కానీ ప్రవర్తన మారడంలా, అలవాట్లు మారడంలా, నడవడిక మారడంలా, క్రియలు మారడంలా, తలంపులు మారడంలా. చర్చికి వస్తున్నారు, ఇక్కడ పాటలు బాగా పాడుతున్నారు, ఇంటికి వెళ్ళి బూతులు మాట్లాడేవాళ్ళు ఎంతమంది? ఏమండి, మందిరానికి వస్తూ ప్రభు వల్ల తీసుకుంటూ అక్రమ సంబంధాలలో కొనసాగి వెళ్ళి ఎంతమంది? అర్థమవుతుందండి. దేవుని మందిరానికి వస్తూ ఇక్కడేమో భక్తుల్లాగా కనబడుతున్నారు, ఇంటికెళ్ళి అన్యాయంగా ప్రవర్తించే వాళ్ళు ఎంతమంది? మోసాలు చేస్తూ బ్రతుకుతున్న వాళ్ళు ఇంకెంతమంది? ఈ రాత్రి నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, నిరపరాధులు అంతకంతకు బలము నొందుదురు. ప్రైజ్ ద లార్డ్. అంటే ఈ రోజున నీ పాట కంటే, నీ పరిచర్య కంటే, నీ కానుక కంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? నీవు నిరపరాధిగా ప్రవర్తించుట, నీవు నిరపరాధివి అనే సాక్ష్యాన్ని పొందుట. చేతులెత్తి స్వరం ఎత్తి గట్టిగా కళ్ళు చెప్పండి. హల్లెలూయా. నీవు నిరపరాధిగా బ్రతకాలి, నీవు నిరపరాధిగా జీవించాలి, నీవు నిరపరాధిగా కొనసాగాలి. అలా నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అంతకంతకు నీవు బలము పొందేటట్లు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అసలు ఇంతకీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. దైవజన్ పౌల్ గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వాక్యాలు. 14-15 వాక్యాలు. మధ్య నిరపరాధులను నిష్కళంకులను మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులు నిష్కళంకులు దేవుని కుమారులగునట్లు. ఒకసారి అక్కడ ఆగుదామండి. మనం అట దేవుని కుమారులు అవ్వాలి. అయితే ఆ దేవుని కుమారులు ఎలా ఉండాలి? నిరపరాధులుగా ఉండాలి. ఆ దేవుని కుమారులు ఎలా ఉండాలి? నిష్కళంకులుగా ఉండాలి. ఆ కుమారులు ఎలా ఉండాలి? అది అనింద్యులుగా ఉండాలి. ఆ లిస్టు 3 పేర్లు ఉన్నాయి కదా, ఏమండి? నిరపరాధులు, నిష్కళంకులు, అనింద్యులు అన్నది కదా. దాంట్లో మొదటి పేరు ఏం పేరు? అది అబ్బో తన్ను, నేను 3 పేర్లు చదివా. మొదటిది నిరపరాధులు, రెండవది నిష్కళంకులు, మూడవది అనింద్యులు అన్నారు. దాంట్లో మొదటిది ఏంటది? అది
అసలు మనం అట దేవుని కుమారులు అట నిరపరాధులుగా బ్రతకాలట. అందరు చెప్పండి, ఎలా బ్రతకాలి? నిరపరాధులైన దేవుని కుమారులుగా ఉండాలట. అలా ఉండాలంటే ఆ వాక్యాన్ని కొనసాగించండి. ఆ వాక్యాన్ని కొనసాగిస్తే సణుగులను, సణుగులు సంశయములను మాని సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అది ఇప్పుడు దేవుని పిల్లలు ఈ మానాలి. ఏం మానాలి? నువ్వు నిరపరాధిగా బ్రతకాలి అనంటే సణుగులు మానాలి, సంశయాలు మానాలి. ఈ చిత్రం చెప్పన, దావీదుకి ఎన్నో పోరాటాలు వచ్చాయి, దావీదుకి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి, దావీదు జీవితంలో ఎన్నో సమస్యలు వెంటాడుతూ తరుముతూ వచ్చాయి. అయినా దావీదు దేవుని ఎప్పుడు ఏమండి సణిగాడా? దేవుని పైన ఎప్పుడైనా సంశయించాడా? మాట్లాడేంటండి. ఏమంటాడు తెలుసా దావీదు? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. హల్లెలూయా. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. అబ్బా, ఎంత చక్కటి మాట, ఎంత గొప్ప మాట. మీరు గమనిస్తే ఇంటికెళ్ళినా చదువుకోండి, ఇక్కడ చదవబాకండి. ఇంటికెళ్ళినా చదువుకోండి, ఇక్కడ చదవబాకండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం గుర్తుపెట్టుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో ఏమండి మొదటి వచనం నుంచి చదువుకుంటూ వెళ్తే దావీదుతో ఉన్న వాళ్ళ యొక్క నివాసాలన్నీ కాల్చేశారట, ఇళ్ళన్నీ కాల్చేశారు. భార్యల్ని, పిల్లల్ని, అక్కడున్న వస్తువులన్నిటినీ శత్రువులు దోచుకొని వెళ్ళిపోయారట. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా దావీదు ఏడ్చాడట. ఎలా ఏడ్చాడు? అందరు చెప్పండి. ఎలా ఏడ్చాడు? అసలు పురుషులు ఏడుస్తారండి, కానీ ఇప్పుడు ఈయన ఎలా ఏడుస్తున్నాడట? ఇంక ఏడవడానికి ఓపిక కూడా సరిపోవడంలా. కొంతమంది అంటారు, ఇంకేడ్చే ఓపిక నాకు లేదండి, ఏడ్చి కన్నీళ్ళని మాట్లాడరేటండి. అవును కదా, కొంతమంది అంటారు. అవి ఇంకిపోయేనే లేదు, కానీ వీళ్ళ ఓవర్ యాక్షన్ మాత్రం బాగుంటుంది. కానీ వాస్తవానికి దావీదు జీవితంలో ఏమండి ఇక ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడట. ఆ టైంలో కూడా పక్కన ఉన్న వాళ్ళంట రాళ్ళు విసిరి, రాళ్ళు రువ్వి దావీదుని చంపుదాం అనుకుంటున్నారట. గొప్ప సంగతి ఏంటంటే, ఆ సందర్భంలో వ్రాయబడిన మంచి మాట ఏంటంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ప్రైజ్ ద లార్డ్. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడు? మాట్లాడని ఏం తెచ్చుకున్నాడట అంటే, అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, దావీదు సనగల, దావీదు గొనగల, దావీదు సంశయాలకు చోటు ఇవ్వల. ఏవండి ఎప్పుడైతే అటన్నిటిలో జాగ్రత్త పడ్డాడో దావీదు నిరపరాధిగా నిలిచాడు. చేతులెత్తి స్వరమెత్తి గట్టిగా కళ్ళు చెప్పండి, ఇంకొంచెం గట్టి చెప్పండి. ఇప్పుడు చెప్పండి, దావీదు ఎలా జీవించాడు? దావీదు ఎలా జీవించాడు చెప్పండి, అందరు చెప్పండి. నిరపరాధిగా బ్రతికాడు. దేవుని వాక్యం అంటుంది, నిరపరాధులు అంతకంతకు బలము పొందుతారట. చేతులెత్తి స్వరం ఎత్తి గడుగో కళ్ళు చెప్పండి, చేతులు అలా అల్లాడిస్తూ చెప్పండి. నిరపరాధులు అంతకంతకు ఏం పొందుతారు? అది దేవుని వాక్యం అంటుంది. మనం అట నిరపరాధులైన దేవుని కుమారులు అవ్వాలట. ఏమవ్వాలి? అందరు చెప్పండి. నిరపరాధులైన దేవుని కుమారులు అవ్వాలట. ఇదిగో దావీదు అలా బ్రతికాడు గనుకే దేవుడు అంతకంతకు దావీదుని ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు. అందరు ఆ పదాన్ని పలకండి. దావీదు అంతకంతకు ఏం పొందుతున్నాడు? వర్ధిల్లుతున్నాడు, ప్రబలుతున్నాడు, అధికుడైపోతున్నాడు. మొదటిగా నిరపరాధులు అంతకంతకు బలం పొందుతారు. నెంబర్ 2, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వాక్యం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వాక్యం.
తీసిన వాళ్ళు చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వాక్యం. పట్టపగల వరకు వేకువచు వెలుగు ఓ తెల్లారినట్లు ఓ, 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 ఏంటి తల్లి మొత్తం మిక్సీలో పడేశారు. పట్టపగల వరకు నో పట్ట పగల వరకు కాదు, పట్ట పగలయ్యేంత వరకు, పట్ట పగలగు వరకు. పట్టపగలగు వరకు ఆ వేకువ వెలుగు తేజరిల్లినట్లు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. అంతకంతకు ఏమవుతుంది చెప్పండి? అది ఎవరి మార్గం తేజరిల్లుతుంది? ఆ పదాన్ని పలకండి. ఎవరి మార్గం తేజరిల్లుతుంది? నెంబర్ 1 నిరపరాధులు అనండి. ఇప్పుడు నెంబర్ 2 నీతిమంతులు. చేతులెత్తి స్వరం ఎత్తి గట్టికొక్కళ్ళు చెప్పండి. ఎవరు వర్ధిల్లుతారట? నీతిమంతులు. ఇప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు చెప్పాలి? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? ఇంతకు మీరు నీతిమంతులేనా? డౌట్ ఏమన్నదా? మీ ఊరు వాళ్ళకి మంచి అలవాటు ఉన్నట్టుంది. ఏం చెప్పినా చక్కగా భలే నవ్వుతున్నారు. అసలు జోక్ అయిపోయినా కానీ అసలు నోట్లో రెడీగా ఉన్న నవ్వు. చాలా చక్కగా భలేగా. గడ్డికో కళ్ళు చెప్పండి అమ్మా. ఇంకొంచెం గడ్డికి చెప్పండి. ఇంతకు మీరెవరు? మీకు తెలుసా? నేను చెప్తా చూడండి. మీరు కూడా నీతిమంతులే. ఎందుకంటే దేవుని వాక్యం ఏమంటుందంటే విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. క్రీస్తు రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ప్రైజ్ ద లార్డ్. ఏమండి? బాప్తిజమము ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. ఇప్పుడు క్రీస్తు రక్తం చేత నేను కడగబడ్డాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి చూద్దాం. క్రీస్తు బాబాలు ఉంటారు తెలుసా మీకు? బాబాలు తెలుసా? డేరా బాబా, ఆ బాబా, ఈ బాబాలు తెలుసా? వాళ్ళు ఎట్ట ఎత్తారు? ఈ రేంజ్ కంటే ఎక్కువ ఎత్తరు. నేను మిమ్మల్ని చేతులు ఎట్లా ఎత్తమన్నాను? మరి ఇదేంటి ఎట్లా పెట్టారు? మీరేమన్నా బాబాలా? చేతులు ఇలా ఎత్తి చూపాలి. ఇప్పుడు చెప్పండి, క్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళ చేతులు పైకెత్తండి. అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళందరూ నీతిమంతులే. ఆమేన్. రెండో ప్రశ్న, బాప్తిజం పొందేవన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. అందరూ. నాకు తెలుసు, ఎందుకంటే మీరు కూర్చునే పద్ధతి ఉంటది కదా, అక్కడే అర్థమైంది వీళ్ళు బాప్తిజం పొందారా లేదా, వీళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడ్డారా లేదనేది అర్థం అవుద్ది. కాకపోతే ఇక్కడ వాక్యం అంటుంది నీతిమంతులు అంతకంతకు తేజరిల్లుదురు అని ఉంది కదా. మరి ఇప్పుడు అందరూ రక్తం చేత కడగబడిన వాళ్ళే, అందరూ బాప్తిజం పొందిన వాళ్ళే. వాక్యం అంటుంది బాప్తిజం పొందిన వాళ్ళు నీతిమంతులు, రక్తం చేత కడగబడిన వాళ్ళు నీతిమంతులు. రోమాపత్రికలో వ్రాయబడిన మాట ఏంటంటే ఏమండి, విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. విశ్వసించిన వాళ్ళు కూడా నీతిమంతులే. కానీ దుఃఖకరమైన, విచారకరమైన, దుర్భరమైన సంగతి ఏంటంటే క్రీస్తు రక్తం చేత కడగబడ్డారు, విశ్వసించారు, బాప్తిజం పొందారు, కానీ అంతకంతకు వర్ధిల్లట్లా. ఎందుకంటే నీతిమంతులే కానీ నీతిని కాపాడుకోవట్లా. బాధాకరమైన విషయం చెప్పనా? లోతు కూడా నీతిమంతుడే. లోతు కూడా ఎవరు? కానీ ఎక్కడ బతుకుతున్నాడు? ఏమండి, ఎక్కడ బ్రతుకుతున్నాడు? పాపంలో ఆయన బతకలా, పాపం ఉన్న చోట బ్రతికాడు. నీతిమంతుడైన లోతు అని ఉంది పేతురు పత్రికలో. లోతు నీతిమంతుడే, కానీ ఆయన ఉన్న ప్లేసు ఏమండి మంచిది కాదు. సొదొమ గొమొర్రాల్లో ఉన్నాడంటే. ఈ రోజున నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడ్డావు, కానీ ఎవరి దగ్గర కూర్చోవాలో, ఎవరి దగ్గర నిలబడాలో, ఎవరితో నువ్వు స్నేహం చేయాలో నీకు అర్థం కావట్లా. అందుకనే దావీదు గారు మొదటి కీర్తనలోనే చెప్పాడు, ఎవడి దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. హల్లెలూయా. విషయం మీకు అర్థమవుతుందా? నువ్వు నడవకూడని స్థలం, నిలవకూడని స్థలం, కూర్చోకూడని స్థలాలన్నీ మొదటి కీర్తనలో అని చెప్పాడు కదా. నువ్వు నడిచినా, నువ్వు నిలిచినా, నువ్వు కూర్చున్నా ఎక్కడో తెలుసా? దేవుని ధర్మశాస్త్రము. అందరూ ఆమె చెప్పండి. ఏంటది?
దేవుని వాక్యం దగ్గర నువ్వు కూర్చోవాలి, దేవుని వాక్యం దగ్గర నిలబడాలి, దేవుని వాక్యం దగ్గర నువ్వు నడవాలి. కానీ ఈ రోజున దేవుని పిల్లలకు లేనిది ఏంటది? మనకు అన్నీ కావాలి కానీ వాక్యం అవసరం లేదు. వాక్యం ప్రకారం నడువు, వాక్యంలో నిలబడు, వాక్యం దగ్గర కూర్చోం. అసలు బైబిల్ చదివే అలవాటే లేదు. ఫోన్లు మాత్రం ఈ పనిలో ఉంటాను. మొన్న మధ్య ఒకసారి రాజమండ్రి వచ్చాను. చిన్న పని నుండి ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా. బాగా అలసిపోయి వచ్చాను. కొంచెం నిద్ర పట్టింది. కూర్చొని నిద్రపోయా. అలా కూర్చొని, అంటే ఇక్కడ డాక్టర్ గారు రావాలి, టైం ఉంది, నేను అలా కూర్చొని నిద్రపోతా ఉన్నా. ఈలోపు నా పక్కనే అలా అలా అన్నా. ఎరా చూస్తే ఆ తల్లి గారి వయసు 70 ఉంటాయి. నా పక్కన కూర్చుంది ఒక తల్లి. అలా అంటాను, 70 సంవత్సరాలు. ఇక ఆ దెబ్బకి నా నిద్ర అంతా పోయింది. ఫోన్ వచ్చిందండి, మాట్లాడింది. అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం నేను మత్తులో ఉన్నా. ఏమంటే మళ్ళా రిషిదేవుని ఇక్కడ చూసా. మళ్ళీ ఇక్కడ చూస్తే ఏం చెప్తుందో తెలుసా? ఎట్లా అంటుంది, అసలు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆ మాట్లాడే ఫోన్ కాదు, అసలు అది ట్యాబ్. ఎంత ఉందో ట్యాబ్, దాన్ని పట్టుకొని అలా అంటుంది. ట్యాబ్లో అరుతుందా? విషయం అర్థమైందా? 70 సంవత్సరాల ముసలావిడికి కూడా ఏం కావాలా? ఇది లేకపోతే మన వాళ్ళకి ఏం పట్టట్లా? ఇది లేకపోతే పట్టట్లా. ఈ విచిత్రం ఏంటంటే తల్లులకి బాగా ఇది భలే పని చేస్తుంది. ఇంతకుముందు కలర్ రైస్ చేయాలంటే, బిర్యానీ వండాలంటే వాళ్ళను ఎన్నో వంట మేత్రులను పిలుచుకునేవాళ్ళు. ఇప్పుడు ఏ మేత్రి అవసరంలా. అది ఆన్ చేసుకుని దగ్గర పెట్టుకొని ముందుగా స్టవ్ వెలిగించాలి, తర్వాత దాని మీద బాండీ పెట్టాలా. అబ్బా, అలవాటు అయిపోయింది. చూసి చూసి చేసి ఇక మన వాళ్ళకి యూట్యూబ్తో అనుబంధం పెరిగిపోయిందండి. వాక్యం పక్కన పడేశారు. ఈ రోజున జాగ్రత్తగా గమనించు. మనం అందరం కూడా నీతిమంతులే, కాకపోతే తేజరెళ్ళట్లా. దేవుని వాక్యం అంటుంది నీతిమంతులు అంతకంతకు. నువ్వు క్రీస్తు రక్తం ద్వారా నీతిమంతుడు అయ్యావు, వాక్యం ద్వారా నీతిమంతుడు అయ్యావు, విశ్వాసం ద్వారా నీతిమంతుడు అయ్యావు, బాప్తిజం ద్వారా నీతిమంతుడు అయ్యావు. కానీ నీతి ద్వారా కలిగే ఆశీర్వాదం మాత్రం నువ్వు అనుభవించడంలా. కారణం ఏమిటి అనంటే, చేతులెత్తి స్వరం ఎత్తి గట్టిగా కళ్ళు చెప్పండి. ఆ నీతిని కాపాడుకోవట్ల. లోతు నీతిమంతుడే గాని పాపం ఉన్న స్థలంలో బ్రతికాడు. ఏమండి, ఆ తర్వాత దేవుడు బలవంతంగా ఆ ఊర్లోంచి బయటికి తీసుకొద్దామంటే వాక్యంలో ఉంది, అతడు తడవు చేశాను. అందరు చెప్పండి, ఏం చేశాను? నేను ఒక మంచి విషయం చెప్పనా? ఇటువంటి కోటాలు కూడా ఏంటో తెలుసా? నిన్ను బయటికి లాక్కొని వచ్చే కోటాలు. హల్లెలూయా. అప్పుడప్పుడు కొంతమంది తమకు తెలియకుండానే పాపంలో పడిపోతారు. అప్పుడప్పుడు కొంతమందికి తమకు తెలియకుండానే ఏమండి ప్రార్థనలోంచి కింద పడిపోతారు, పరిశుద్ధతలో నిలబడరు, అపవిత్రతలో పడిపోతారు, ఏమండి అపవిత్రమైన స్నేహాల్లో పడిపోతారు. ఇటువంటి కోటాల్లో వాక్యం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను తట్టి లేపి పురికొల్పి నువ్వు అక్కడ ఉండకూడదు, లే అని దేవుని వాక్యం నిన్ను హెచ్చరిక చేసి నిన్ను ధైర్యపరిచి నిన్ను సరి చేస్తుంది దేవుని వాక్యం. చేతులెత్తి స్వరం ఎత్తి గట్టిగా ఒకళ్ళు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఈ రాత్రి నా ప్రభు నిన్ను బయటికి తోడుకొని వచ్చును గాక. నీతిమంతులే గాని నీతిని కాపాడుకోలేకపోతున్నారు, నీతిమంతులే గాని నీతిలో కొనసాగలేకపోతున్నారు, నీతిమంతులే గాని నీతిలో నిలవలేకపోతున్నారు. ఏమండి, ఈ రాత్రి నా ప్రభు నీ కొరకే మాట్లాడుతున్నాడు. నీతిమంతులు అంతకంతకు తేజరిల్లుతారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు 2 విషయాలు చెప్పా. దావీదులాగా మనం వర్ధిల్లాలంటే పర్సనల్గా, వ్యక్తిగతంగా నీవు నిరపరాధిగా ఉండాలి. రెండవది, నీవు నీతిమంతుడుగా కొనసాగాలి. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. చదవండి, తెస్సలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయం
మొదటి 2 వాక్యాలు. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మొదటి 2 వచనాలు. ఆ మీరు ఎలాగు నడుచుకొని దేవునిని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారు. అదుగో అదుగో ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలేనని మిమ్మల్ని వేడుకొని అందరూ ఆమేన్ చెప్పండి. మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలని మిమ్మల్ని ఏం చేస్తున్నాను? హెచ్చరించుచున్నాను. అందరు చెప్పండి, ఏం చేస్తున్నాను? చేతులెత్తి స్వరమెత్తి గడికో కళ్ళు చెప్పండి. ఇదే చాలా మంచి మాట. ఇందాక నువ్వు అంతకంతకు అభివృద్ధి చెందాలి, అంతకంతకు తేజరెళ్ళాలంటే 1 నువ్వు నిరపరాధిగా బ్రతకాలి, 2 నీతిమంతులుగా బ్రతకాలి, 3వ మంచి విషయం చెప్తా చూడండి. అదేంటో తెలుసా? దేవుని సేవకుల హెచ్చరిక నీకు అవసరం. అందరూ ఆమేన్ చెప్పండి. ఏం అవసరం? దేవుని సేవకుల అది. మీరు అంతకంతకు అభివృద్ధి చెందాలని యేసయ్య ద్వారా, యేసయ్యను బట్టి మిమ్మును హెచ్చరించుచున్నాము. ప్రైజ్ ద లార్డ్. అంటే పౌలు గారు చెప్పకనే చెప్తున్నాడు, మా హెచ్చరిక మీ అభివృద్ధికి కారణమవుతుంది. అందరూ ఆ పదాన్ని పలకండి. మా హెచ్చరిక మీ అభివృద్ధికి ఏమవుతుంది? అంటే ఇప్పుడు చెప్పండి, 3వ మాట చెప్పండి. సేవకుని హెచ్చరిక. ఎవరి హెచ్చరిక? సేవకుని హెచ్చరిక సంఘం యొక్క అభివృద్ధికి కారణమవుతుంది. మరొక మాట కూడా చెప్పి ముగిస్తా. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఫిలిప్పీ పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారు అవడానికి మీ ప్రేమ తెలివితో సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని. అదే పదం ఎక్కడ కూడా కనపడింది చూడండి. అంతకంతకు అభివృద్ధి పొందాలని ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులు నిర్దోషులు కావాలనని ప్రార్థించుచున్నాము. ఏం చేయించున్నాం? అందరు ఆ పదాన్ని పలకండి. ఏం చేస్తున్నాం? స్వరం ఎత్తి చెప్పండి, ఏం చేస్తున్నాం? ఇప్పుడు నేను మీకు మంచి మాట చెప్తా చూడండి. ఇందాక తెస్సలోనిక పత్రికలు ఏమన్నాడంటే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అన్నాడు. ఇప్పుడు ఫిలిప్పీ సంఘంతో ఏమంటాడు? మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం అన్నాడు. గట్టిగా కళ్ళు చెప్పండి. అంటే మనం నేర్చుకోవలసిన ఒక మంచి పాఠం చెప్పన, తలల పైకి ఎత్తినాను చూడండి చెప్తాను. 1, మీరు అభివృద్ధి చెందాలంటే సేవకుని హెచ్చరిక సంఘానికి కావాలి. 2, సేవకుని యొక్క ప్రార్థన కూడా కావాలి. ఏం కావాలి? ఫిలిప్పీ సంఘంతో అంటాడు మీరు అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నా అంటే దాని అర్థం ఏంటంటే సేవకుని ప్రార్థన విశ్వాసి యొక్క ఆత్మీయ అభివృద్ధికి తోడ్పడుతుంది. సేవకుని హెచ్చరిక విశ్వాసి యొక్క లేక సంఘం యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి సహకరిస్తుంది. అందుకని మీరు గుర్తుపెట్టుకోండి. ఏమండి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఉప్పొంగిపోవడం, హెచ్చరిక చేస్తే నీరసిల్లిపోవడం అనుకోండి. గడ్డికో కళ్ళు చెప్పండి. విషయం మీకు అర్థమవుతుందా? సేవకుని ప్రార్థన కావాలి, సేవకుని హెచ్చరిక కావాలి. ఈ 2 ఏం చేస్తాయంటే సంఘాన్ని, సంఘస్థుల్ని, విశ్వాసుల్ని అంతకంతకు అభివృద్ధి పదంలో నడిపిస్తాయి. చేతులెత్తి స్వరం ఎత్తి గట్టుకో కళ్ళు చెప్పండి. హల్లెలూయా.
చిన్న పల్లవి పాడుకున్నాం. మరి వాళ్ళని ఇబ్బంది పెట్టేశాక మీరు ఉంటారేమో 5 నిమిషాల్లో టాడి చేద్దాం, తర్వాత మీ ఇష్టం కిష్టాపురం అనుకున్నా. మీరు అప్పుడు దాకా ఉండి వెళ్ళిపోయారు. నేను ఎందుకు పాడలేదంటే అప్పుడు దాకా పాడి ఉన్నారు కదా, మీకు ఇసుకెచ్చడం ఎందుకులే. మీరేంటంటే అయ్యగారు పాడితే వెళ్ళిపోదాం చూశారు. నేనేం మీ గురించి ఆలోచించా, మీరు నా గురించి ఆలోచించారు. ఈ మధ్యకాలంలో పుణ్యకాలం కాస్త గడిచి మీరు నెమ్మదిగా తినేయకుండా చేసింది. తినేదేదో ప్రశాంతంగా తినొచ్చినా పోయేది. గట్టిగా కళ్ళు చెప్పండి, చేతులు ఊపుతూ స్వరం ఎత్తి చెప్పండి. ఇందాక మీరు ఇంట్రెస్ట్ వింటా ఉంటే ఉంటారేమో అనుకున్నాను నేను. లేకపోతే ముందే చెప్పేసేవాడిని. ప్రతి స్టేజీ మీద మ్యూజిషియన్స్కి ముందే చెప్పేస్తా, మీరు ఎన్ని రండి, 40 నిమిషాల్లో రండి, నేను పాడతానని చెప్తా. కాకపోతే మీరు నన్ను అట్టా చూస్తుంటే అబ్బా బాగా వింటున్నారు అనుకున్నాను నేను. ఇట్ట చెప్తారని అనుకున్నాను. సరే ఓకే రైట్, సరదాగా జీ మేజర్. హల్లెలూయా. అది వెళ్ళదు అమ్మాయి. చేతులు ఎత్తి స్వరం ఎత్తి గట్టుకో కళ్ళు చెప్పండి. ఆ చేతులు ఊపుతూ చెప్పండి. పరమపురిలో ప్రియ యేసునికి పెండ్లి కుమార్తెనై పరవశించెదను. ఏ నాటిదో ఈ ఎదురు చూపు ఎప్పుడు తీరునో, ఈ ఆశనాలు పరమపురిలో ప్రియ యేసునికి పెండ్లి కుమార్తెనై పరవశించెదను. పరమపురిలో ప్రియ యేసునికి పెండ్లి కుమార్తెనై పరవశించెదను. ఏ నాటిదో ఈ ఎదురు చూపు ఎప్పుడు తీరును, ఈ ఆశనాలు ఏ నాటిదో ఈ ఎదురు చూపు ఎప్పుడు తీరును, ఈ ఆశనాలు పరమపురిలో ప్రియ యేసునికి పెండ్లి కుమార్తెనై పరవశించెదను. పరమపురిలో ప్రియ యేసునికి పెండ్లి కుమార్తెనై పరవశించెదను. నీవు నాతో నేను నీతో ఏకమవ్వాలని యుగ యుగములు నిత్యానందం అనుభవించాలని. నీవు నాతో నేను నీతో ఏకమవ్వాలని యుగ యుగములు నిత్యానందం అనుభవించాలని. ఆ గడియ కొరకి నే వేచియుంటిని, యేసయ్యా తీర్చవా. ఆ గడియ కొరకి నే వేచియుంటిని, యేసయ్యా తీర్చవా. పరమపురిలో
ప్రియ యేసునికి పెండ్లి కుమార్తెనై పరవశించెదను. పరమపురిలో ప్రియ యేసునికి పెండ్లి కుమార్తెనై పరవశించెదను. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. నాకెంతో భాగ్యం నీ భాగస్వామిగా సియోనులో చేరుట. సిద్ధపడేదను నీతి క్రియలతో పరిశుద్ధ కన్యకగా. నాకెంతో భాగ్యం నీ భాగస్వామిగా సియోనులో చేరుట. సిద్ధపడేదను నీతి క్రియలతో పరిశుద్ధ కన్యకగా. ఆ గడియ కొరకే నే వేచియుంటిని, యేసయ్య తీర్చవా. ఆ గడియ కొరకే నే వేచియుంటిని, యేసయ్య తీర్చవా. పరమపురిలో ప్రియ యేసునికి పెండ్లి కుమార్తెనై పరవశించెదను. పరమపురిలో ప్రియ యేసునికి పెండ్లి కుమార్తెనై పరవశించెదను. ఏ నాటిదో ఈ ఎదురు చూపు, ఎప్పుడు తీరును ఈ ఆశనాలు. ఏ నాటిదో ఈ ఎదురు చూపు, ఎప్పుడు తీరును ఈ ఆశనాలు. పరమపురిలో ప్రియ యేసునికి పెండ్లి కుమార్తెనై పరవశించెదను. పరమపురిలో ప్రియ యేసునికి పెండ్లి కుమార్తెనై పరవశించెదను. పెండ్లి కుమార్తెనై పరవశించెదను. హల్లెలూయా. చేతులెత్తి స్వరమెత్తి గట్టిగా చెప్తాం ఆమేన్. ఇప్పుడు నా ఎన్ని విషయాలు చెప్పాను? 4 విషయాలు చెప్పాను. ఒకటి, నిరపరాధులుగా బ్రతుకుట. రెండవది, నీతిమంతులుగా బ్రతుకుట. మూడవది, సేవకుని యొక్క హెచ్చరిక పొందుట. నాలుగవది, సేవకుని యొక్క ప్రార్థన. హల్లెలూయా. ఈ 4 అనుభవాలు నిన్ను అంతకంతకు అభివృద్ధి పొందేటట్లు, వర్ధిల్లేటట్లు, ప్రబలేటట్లు, అధికుడు అయ్యేటట్లుగా చేస్తాయి. ప్రైజ్ ద లార్డ్. ఇక చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే నిర్గమకాండం 19వ అధ్యాయం. నిర్గమకాండం 19వ అధ్యాయంలో మనం ఒక చక్కటి మాట గమనిస్తే 19వ వచనం. 19 ఆ బూరధ్వని ఆ బూరధ్వని అంతకంతకు అంతకంతకు బిగ్గరగా బిగ్గరగా మ్రోగెను. 20వ వచనంలో యెహోవా సీనాయి పర్వతం మీదికి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. చాలండి, మీరు గమనించండి. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. అందరూ ఆమేన్ చెప్పండి. ఆ బూరధ్వని చెప్పండి, అంతకంతకు ఎలా మోగిందట?
ఆ సౌండ్ ఏమవుతుంది, అంతకంతకు పెరుగుతుంది. ఒక మంచి మాట చెప్పన, ఇశ్రాయేలు ప్రయాణంలో సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అంటాడు, మోషే ఆ వచనం చదవండి, 10-11 వచనాలు, 10-11 వచనాలు. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడు రేపు వారిని పరిశుద్ధపరపు, వారు తమ బట్టలు ఉదుకుకొని 3వ నాటికి సిద్ధంగా ఉంటే 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట అది, అందరూ ఆమేన్ చెప్పండి. ఇదిగో నేడు రేపు, నేడు రేపు ప్రజలను పరిశుద్ధపరచు. ప్రజలను ఏం చేయాలి? పరిశుద్ధపరిస్తే 3వ నాటికి సిద్ధంగా ఉంటే యెహోవా పర్వతం మీదికి దిగి వస్తాడు. హల్లెలూయా. విషయం అర్థమవుతుందా? దేవుడు పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. హల్లెలూయా. అంటే బోర మోగింది అని అంటే అర్థం ఏంటంటే దేవుడు దిగి వచ్చాడని అర్థం. దేవుడు తన ప్రజల మధ్యలోకి దిగి వచ్చాడని అర్థం. ఆ ధ్వని ఇంకా పెరుగుతుంది అంటే అర్థం ఏంటంటే దేవుడు తన ప్రజలతో నివాసం చేయబోతున్నాడు. దేవుడు తన ప్రజలను విడవడు అని అర్థం. ఇలా జరగాలి, అంతకంతకు నీ జీవితంలో దేవునితో నీకు ఒక అనుబంధం పెరగాలంటే వాళ్ళు చేసిన పని ఏంటంటే నేడు రేపు అంటే 2 రోజులు పరిశుద్ధపరుచుకున్నారు. అందరూ ఆ పదాన్ని పలకండి. ఎన్ని రోజులు పరిశుద్ధపరుచుకున్నారు? కానీ ఇప్పుడు నేనేమంటాను తెలుసా, వాళ్ళు ఒక్కరోజు దేవుడు దిగిరావడానికి 2 రోజులు పరిశుద్ధపరచుకుంటే మరి జీవిత కాలం అంతా ఆయన నీతో ఉండాలంటే నీవు కూడా బ్రతికినన్ని రోజులు పరిశుద్ధపరచుకోవాలి. మనోళ్ళు ఎప్పుడు పరిశుద్ధపరచుకుంటారు చెప్పనా? ప్రభు బల్లారాధన రోజు. ఎప్పుడండి? అప్పుడు వస్తుంది. ఎక్కడ లేని ఏడుపు వచ్చేసి ప్రభు నన్ను క్షమించిన ఆయన. ఇదంతా డూప్లికేట్ ఏడుపు. నెలకు ఒకసారి వస్తుందండి కొంతమందికి ఏడుపు. ఎప్పుడు వస్తుంది? అది కాదు, ప్రతిరోజు నువ్వు పరిశుద్ధపరచుకోవాలి. నిత్యము నిన్ను పరిశుద్ధపరచుకుంటూ ఉంటే దేవుడు నీ కొరకు దిగి వస్తాడు, నీతో కలిసి నివసిస్తాడు, నీతో కలిసి నడుస్తాడు. ఒక మంచి మాట చెప్పనా, దేవుడు తన ప్రజలతో నడిచాడు గనుకనే వాళ్ళ కాళ్ళు వాయల. దేవుడు తన ప్రజలతో నడిచాడు గనుకే వాళ్ళ చెప్పుల వారు తెగిపోలేదు. దేవుడు వాళ్ళతో నడిచాడు గనుకనే వాళ్ళ వస్త్రాలు పాత గెలలేదు. హల్లెలూయా. ఇంకో గొప్ప సంగతి చెప్పనా, దేవుడు తన ప్రజలతో 40 సంవత్సరాలు నడిచాడు గనుకనే వారికి ఏమీయూ తక్కువ కాలేదు, ఏమీయూ తక్కువ కాకుండా పోషించాడు. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు ఎలా జరిగాయంటే దేవుడు దిగి వచ్చి తన ప్రజలతో నడిచాడు. దానికి కారణం ఏమిటంటే వాళ్ళు తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్నారు. ఈ రోజున దేవుని పిల్లలు లేని అనుభవం ఏంటంటే తమ్మును తాము పరిశుద్ధపరుచుకునే వాళ్ళు అరుదైపోయారు. తమ్మును తాము పరిశుద్ధపరుచుకునే వాళ్ళు కరువు అయిపోయారండి. విషయం గమనిస్తున్నారా? గ్రహిస్తున్నారా? ఈ రోజున పరిశుద్ధాత్ముడు నీ కొరకే మాట్లాడుతున్నాడు. నిరపరాధిగా ఉన్నావా? నీతిమంతుడుగా ఉన్నావా? ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? నిన్ను నీవు ప్రతిరోజు పరిశుద్ధపరుచుకోవాలి. నెలకొకసారి కాదు, వారానికి ఒకసారి కాదు, ఎప్పుడో ఏదో ఒక వాక్యం గుచ్చుకున్నప్పుడు కాదు. వాక్యం గుచ్చుకున్నా గుచ్చుకోకపోయినా, మందిరానికి వచ్చినా, అది ఆదివారం కాకపోయినా సోమవారం అయినా, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోగలిగితే నీవెక్కడుంటే అక్కడికి దేవుడు దిగి వస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి, నువ్వెక్కడుంటే అక్కడికి దేవుడు దిగి వస్తాడు. ఆయన దిగి రావాలంటే నిన్ను నీవు పరిశుద్ధపరుచుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి, నిన్ను నువ్వేం చేసుకోవాలి? ఎప్పుడెప్పుడు పరిశుద్ధపరచుకోవాలి? ప్రతిరోజు పరిశుద్ధపరచుకుంటే. ఒకే ఒక మాట చదవడం ముగించేసుకుందాం. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వాక్యం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక
దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనమే పవిత్రులుగా చేసి కొందము. ప్రైజ్ ద లార్డ్. ఆత్మకు శరీరానికి కలిగిన సమస్త కల్మషాన్ని ఏం చేసుకోవాలట? పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఆత్మకును శరీరమునకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం పవిత్రులుగా చేసుకోవాలి. వాగ్దానం వినబడగానే ఉబ్బి తబ్బిబ్బు అయిపోకూడదండి. ఓయ్ దేవుడు నేను దీవించను గాక అంటే చాలు ఆమెను అంటాం. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చును గాక అంటే ఆమెను అంటాం. ఆ మధ్య ఒక ఆవిడ ఏముందో తెలుసా? ఏమండి, నేను ఫేస్బుక్ లైవ్లో చూస్తున్నా. ఒకడేమన్నాడంటే, నా కుమార్తె నీకు 6 నెలల్లో కొడుకు పుడుతున్నాడు అన్నాడు. ఎన్ని నెలల్లో? ఈ సైతానికి బుద్ధి ఉండొద్దండి ఇనే ఆవిడికి. ఇనే ఆడికంటే మైండ్ లేదనుకో. ఎవడికి? ప్రవచనం చెప్పేవాడికి. నేను ఆడు ఈడు అన్నానని మీరేం పెద్ద ఫీల్ అవ్వకండి. ఆడికి తిప్పి కొడితే నిండా 20 కూడా లేవు. అయ్యగారు ఫేస్బుక్లో ప్రవచనాలు చెప్తున్నాడు. ఆడు వేసుకుంది కూడా వెరైటీ టీ షర్ట్ ఒకటి వేసుకున్నాడు. ఆడిని చూస్తేనే సేవకుల్లా కనిపెట్టలా. ప్రవచనాలు చెప్పేస్తున్నాడు. ఏం వయసు ఎంత అంటే పాతిక కాదు, పెళ్ళై 25. ఏమికి వివాహమై లైవ్ లో కామెంట్ పెట్టింది, అయ్యగారు నాకు వివాహమై 25 సంవత్సరాలు అయింది, ఇంతవరకు గర్భం తెరవబడలా, నా కోసం ఏదైనా చెప్పమని. ఏమని చెబితే వాడు అంటాడు, నా కుమార్తె ఇప్పుడే ప్రభు నాకు బయలుపరిచాడు, నీకు 6 నెలల్లో ఎవడన్నా పుడతాడండి? ఒకవేళ పుడితే బతుకుతాడా? ఒకవేళ 6 నెలల్లో పుడితే అవయవాలు సరిగ్గా ఉంటాయా? మాట్లాడరేంటండి? చెప్పేవాడికి బుద్ధి లేదు, వినేవాళ్ళకి కూడా. మనకు అలవాటు అయింది ఏంటంటే, ఏదన్నా వాగ్దాన పూర్వకమైన మాట వచ్చే చాలు సేవకులను అట్లా రెడీగా ఉంటాం. ఏంటది? పాస్టర్ గారు గాక అని అంటే చాలు. ముందు ఏది చెప్పినా సరే చివరిలో గాక అనగాని రెడీగా ఉంటారు. అవునా కదా? మీరు చెప్పండి తల్లి. కానీ వచ్చిందని గమనించండి ప్రియులారా. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, అది వాగ్దానములు ఉన్నవి గనుక, అంటే వాగ్దానాలు పొందాలి అనుకున్నవారు, వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి అని అనుకున్నవారట, దేవుని భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకొనొచ్చు. హల్లెలూయా. వాగ్దానాలు పొందిన వాళ్ళట దేవుని భయంతో ఏం చేసుకోవాలి? పరిశుద్ధతని సంపూర్తి చేసుకుంటూ ఆత్మకును శరీరానికి కలిగిన సమస్త కల్మషం నుండి పరిశుద్ధులుగా చేసుకోవాలట. ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, సేవకుల ద్వారా ఏదన్నా ఒక మంచి వర్తమానాన్ని వినిపించాడా? ఒక వాగ్దాన పూర్వకమైన మాట వినిపించాడా? ఓ చక్కటి ప్రవచనాన్ని వినిపించాడా? వెంటనే నువ్వు చేసేది నిన్న ఏం జరిగింది, ఇంకొక నెల దాటితే నెలన్నర లాటరీ టికెట్ తీసినట్టు చెప్తారు మనోడు. డిసెంబర్ 30 నైట్ ఉంటుంది కదా, లాటరీ టికెట్ తీసినట్టే రెడీగా ఉంటారు. అక్కడ ఉంటది, నీవు చేయనది త్వరగా చేయము అని. ఏంటది? ఆడేం చేశాడు? రెఫరెన్స్ తీస్తే ఇంటికి వెళ్ళి ఉరి వేసుకుని సత్యను అని. వీళ్ళకి వచ్చిన వాగ్దానం ముందు వెనక చూసుకోరు. ఓ రాసినోడేమో, ఎవరు రాస్తారు ఇంటికి? చర్చిలో ఉండే యవనొత్తులైన పిల్లలు ఉంటారే, ఎవరెవరు వాళ్ళకి ఇస్తాడు పాస్టర్ గారు స్కెచ్ పెన్ ఒకటాను, ఇన్ని కార్డులు ఇస్తాడు. ఇస్తే వాళ్ళు రాసేస్తారు, వాళ్ళకి తెలిసినవన్నీ రాసేస్తారు. ఆడెవడు? నేను ఒక ఊరుకు వచ్చానండి, పాస్టర్ గారు నన్ను చూసుకోవడానికి ఒక కుర్రోని పెట్టాడు, నన్ను చూసుకోవడానికి. అదేనండి, అడిగినప్పుడు మంచిళ్ళు ఇవ్వడానికి, టయానికి బో పెట్టడానికి ఒకళ్ళు పెట్టాడు. ఆడు ఎంత అడవుడు చేస్తున్నాడు అంటే అంత అడవుడు చేస్తున్నాడు. 2 రోజులు మంచి అడవుడు చేసి నాకు ఏమీ తక్కువ కాకుండా చూసుకున్నాడు. చివరి రోజుకి నేను వచ్చేయాలి, వాడితో ముచ్చట పెట్టాను. ఎందుకంటే యూత్ లీడర్ అంట, కొయిర్ లీడర్. కొయిర్కి పాటలు నేర్పించి చేస్తూ ఉంటాడు. నేను చివరి రోజుతో ముచ్చట పెట్టాను. అది ఇది మాట్లాడుతుంటా అనుకున్నాడు. అబ్బో అయ్యగారు మంచి క్లోజ్గా మాట్లాడుతున్నాడని ఆడు కూడా ఏమి దాచుకోకూడదు చెప్పేస్తున్నాడు మహానుభావుడు. నేను మాటల్లో పెట్టి అడిగా, ఎరా సంగతి త్రిబుల్ ఆర్ ఎన్నిసార్లు చూసేవరా అన్న. ఏంటిది?
త్రిబుల్ ఆర్ ఎన్నిసార్లు చూసేవారు అన్న? అయ్యో, కనీసం డజన్ సార్లు చూశానండి అన్నాడు. ఆడికి ఏం అర్థం కావట్లే. మళ్ళీ అడిగా, టీవీలో చూసావా థియేటర్లో చూసావా అన్న. థియేటర్లో చూశానంటే. అసలు టీవీలో దేనికి కొత్తదండి అంటున్నాడు ఆడు. ఎవడాడు ఇప్పుడు? మీరు చెప్పండి. ఆడు కొయ్యర్ లీడర్ అంట. ఏ లీడరు? ఇదిగో ఇటువంటి వాళ్ళు రాస్తారు. మీటింగ్లు పెట్టినప్పుడు చర్చిలో కనపడతారు, మీటింగ్ అయిపోయినాక సినిమా థియేటర్లో లేకపోతే పార్కులో ఎవరో. మీకు తెలుసు కదండి కథలన్నీ. ఇటువంటి వాళ్ళు రాసిన వాక్యాలు తీసుకొని ఇక ఉబ్బి తబ్బిపోయి, ప్రభు నాయన నాకు ఈ వాగ్దానం ఇచ్చాను. ఏ వాగ్దానం అంటే, నువ్వు చేయుచున్నది చెలికాడా. విషయం అర్థమైంది కదా. వాగ్దానం పొందినప్పుడు ఉబ్బి తబ్బిపోవడం కాదు. వాక్యం అంటుంది, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక మన పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవాలి. అందరు చెప్పండి, పరిశుద్ధతని ఏం చేసుకోవాలి? అది 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 మన వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యం మనం స్వతంత్రించుకోవాలంటే, ఆ వాక్యాన్ని మనం స్వంతం చేసుకోవాలంటే, వాక్యం మనలో నెరవేరాలంటే నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అంతకంతకు దావీదులాగా వర్ధిల్లాలి, దావీదులాగా ప్రబలాలి, దావీదులాగా అధికుడు అవ్వాలి అనంటే నిరపరాధిగా నీతిమంతుడుగా నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటూ సేవకుల ప్రార్థన, సేవకుల హెచ్చరిక నువ్వు పొందుకొందువుగాక. ఈ అనుభవాలు మనలను అంతకంతకు ఆశీర్వాదములోకి నడిపిస్తాయి. ఒక్కసారి లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరున్న స్థలాలను లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు నీ కొరకు నా కొరకు చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. లేచి నిలిచిన వారు కన్నులు మూయండి. లేచి నిలిచిన వారు కన్నులు మూసి మీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తండి. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ఎన్నో దీవెనలు ఉన్నాయి. పొందుకుంటున్నావా? ఎవరెవరో పొందుకుంటున్నారు, ఎవరెవరో ఆశీర్వదించబడుతున్నారు, ఎవరెవరో వర్ధిల్లుతున్నారు. మరి నీవెందుకు వర్ధిల్లడంలా? నీవెందుకు దీవించబడడంలా? నీవెందుకు ఆశీర్వదించబడడం లేదంటే, నువ్వు భక్తి చేయాల్సిన రీతిలో భక్తి చేయడంలా, నువ్వు ఉండాల్సిన రీతిలో ఉండడంలా, నువ్వు కొనసాగవలసిన రీతిలో కొనసాగడంలా. లోకంతో కలిసిపోతున్నావు, పాపంతో కలిసిపోతున్నావు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావు. నోటి మాట మారలా, ప్రవర్తన మారలా, నీ చూపు మారలా, నీ నడవడిక మారలా, నీ అనుభవాలు మారలా. పేరుకే మారు మనసు పొందావు, పేరుకే బాప్తిజం పొందావు, పేరుకే ప్రభు బల్ల తీసుకుంటున్నావు. అదిగో లోతులాగా ఇంకా పాపుల మధ్యలోని నివాసం చేస్తున్నావు. అదిగో ఇంకా లోతులాగే అదిగో అక్రమకారుల మధ్యలో నివాసం చేస్తున్నావు. ఈ రోజున సహోదరుడా, సహోదరి, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీ కొరకే మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన వైపు చేతులు చాపి చెప్పు, అయ్యా నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను ఇక మీదట నిరపరాధిగా బ్రతుకుతానయ్యా, ఇక మీదట నీతిమంతునిగా నేను బ్రతుకుతానయ్యా. చెప్పాలి, చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి. ఇక మీదట సేవకుడు హెచ్చరిక చేసినప్పుడు నేను బాధపడనయ్యా, సేవకుల ప్రార్థన పైన నేను ఆధారపడతానయ్యా. నన్ను నేను ప్రతి దినం ఏదో 2 రోజులు కాదు, ఏదో ఉపవాస కూటాలప్పుడు కాదు అయ్యా, ఏదో ప్రత్యేకమైన సందర్భంలో కాదు, కానీ ప్రతి దినం నన్ను నేను పరిశుద్ధపరుచుకుంటానయ్యా. ఒక్క మాట యేసయ్యతో చెప్పు, నిశ్చయంగా వాగ్దానాలన్నీ నీ జీవితంలో సొంతం కాబోతా ఉన్నాయి. నిశ్చయంగా వాగ్దానాల్ని నీ సొంతం చేసుకోబోతా ఉన్నావు. కనుక ప్రభు సన్నిధిలో నోరు తెరిచి ఒక్క మాట చెప్పు, యేసయ్యా, అయ్యా, అయ్యా, దైవ భయముతో పరిశుద్ధతని సంపూర్తి చేసుకుంటానయ్యా, పాపాన్ని విడిచిపెడతానయ్యా. ఒక్క మాట యేసయ్యతో చెప్తావా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.
ఆత్మీయతలో దిగజారి ఆత్మాగ్నిని కోల్పోతిని ఆది ప్రేమకు నే దూరమై అంధకార క్రియలకు నిలయమై తిని ఆత్మీయతలో దిగజారి ఆత్మాగ్నిని కోల్పోతిని ఆత్మీయతలో దిగజారి ఆత్మాగ్నిని కోల్పోతిని ఆది ప్రేమకు నే దూరమై అంధకార క్రియలకు నిలయమై తిని ఆది ప్రేమకు నే దూరమై అంధకార క్రియలకు నిలయమై తిని అయినను ఇంకను కృప చూపుచుంటివా అయినను ఇంకను కృప చూపుచుంటివా ఈ ఘోర పాపిపై ఎందుకింత ప్రేమయా ఈ ఘోర పాపిపై ఎందుకింత ప్రేమయా కృతజ్ఞుడనై జీవితాంతము నిన్ను ప్రేమించెదను కృతజ్ఞుడనై జీవితాంతము నిన్ను ప్రేమించెదను ఇంకను 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 కృప చూపుచుంటివా ఇంకను 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 కృప చూపుచుంటివా ఈ ఘోర పాపిపై ఎందుకింత ప్రేమయా ఈ ఘోర పాపిపై ఎందుకింత ప్రేమయా కృతజ్ఞుడనై జీవితాంతము నిన్ను ప్రేమించెదను కృతజ్ఞుడనై జీవితాంతము నిన్ను ప్రేమించెదను ఇంకను 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 కృప చూపుచుంటివా సహోదరుడా సహోదరి ఆయన ఇంకా నీ ఎడల కృప చూపి నీతో మాట్లాడుతున్నాడు హల్లెలూయా హల్లెలూయా ఎవరికి వాళ్ళు ప్రార్థన